ఇక మరొక దినము మరొక పాఠ్యాంశంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్‌లో ఈ మన బైబిల్ తరగతికి సంబంధించినటువంటి పిల్లల్లో ఎవరైనా ప్రశ్న అడిగినట్టయితే, ఇదిగో పలాని రోజున చెప్పడం జరిగింది. దాని తాలూకు లింకు యూట్యూబ్‌లో ఉంటుంది. మీరు వినండి అని చెప్పటం మాత్రమే ఉంటుంది. మరలా చెప్పటం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మరలా చెప్పటం అనేటువంటిది ప్రాక్టికల్‌గా ఏ మేరకి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. రైట్. విన్నప్పుడే జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మరలా వినాలి అని అనుకుంటే పాఠం వినాలి. లింకుల్లో ఉన్నటువంటి పాఠం వినాలి. పాఠం విన్న తర్వాత కూడా ఇంకా ఇంకా సూక్ష్మంగా ఇంకా దాన్ని విపులీకరిస్తూ ఆ ప్రశ్న ఏదైనా అడిగినట్లయితే దాన్ని చెప్పటానికి ఇట్స్ ఓకే, ఐఎమ్ రెడీ. అలా చెప్పడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. ఇట్స్ ఓకే. మరి కమలాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలో ఒక ప్రశ్న, మన దేహమే దేవాలయం కదా అనేటువంటి కోణంలో తను అడగటం జరిగింది. ఒకసారి నేను అది రిమైండ్ చేస్తాను. కమలాకర్ గారు అడిగినటువంటి ప్రశ్న, సంఘము దేవుని ఆలయం కదా, మనిషి హృదయం దేవుని ఆలయమేనా అనేటువంటి కోణంలో కమలాకర్ గారు అడిగారు. అంతేనా తమ్ముడు? కమలాకర్ ప్రశ్న నువ్వు అడిగింది ఇదే కదా? దేవుణ్ణి సంఘం దేవుని ఆలయం కదా, మనిషి హృదయము దేవుని ఆలయమే అవుతుందా కాదా అనేటువంటి వర్షన్లో, అంటే ఆ రోజు తాను అడిగినటువంటి విధానంలో నాకు అర్థమైనటువంటి విషయం ఇది. దాన్ని అలాగే రాయటం జరిగింది. ఓకే, దీని గురించినటువంటి విషయాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని వారలారా, దానిలో భాగంగా ఈరోజు మనము ఆలోచించబోయేటువంటి అంశము, ఏది నిజమైన దేవాలయం? ఏది నిజమైన దేవాలయం? ప్రియ దేవుని వారలారా, ఈ రోజుల్లో చాలామంది ఉన్నత చదువులు చదువుతున్నారు. దానిలో భాగంగా ఆ చదువుల కోసము విదేశాలకి వెళుతున్నారు. చదువులే కాకుండా ఉద్యోగాలు కూడా విదేశాల్లో చేయటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దాంట్లో భాగంగా కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, ఒకరు అమెరికాకు, కెనడాకి, లేదంటే జర్మనీకి, రష్యాకి, చైనాకి, ఫిలిప్పైన్కి, ఫ్రాన్స్కి, ఇలా రకరకాలైనటువంటి దేశాలకు వెళ్ళటం అనేటువంటి జరుగుతున్నది. భారతదేశంలో బహుశా పిల్లలు ఇలా విదేశాలలోకి వెళ్ళి స్థిరపడేటువంటి వారు ఎంత శాతము ఉండొచ్చు అనంటే, ఒక 30% భారతీయ జనాభాలో చదివి వచ్చేటువంటి వారు, చదివి ఉద్యోగాలు చేయాలి అనుకునేటువంటి వారు, అలాగే అక్కడే స్థిరపడిపోతున్నటువంటి వారు, ఈ జనాభా అంతటిని గమనించుకుంటే ప్రపంచం అంతట్లో నేను చెప్పేటువంటిది ఒక 30% జనాభా మరి విదేశాలలో ఉండటం జరుగుతుంది. సరే, ఈ చదువుల రీత్యానో లేకుంటే ఇతరత్రమైనటువంటి కారణాలను బట్టి, ఇందులో వ్యాపారవేత్తలు కూడా ఉంటారండి. ఇలా వీళ్ళందరూ కూడా వ్యక్తులుగాను, కుటుంబంగాను, తల్లిదండ్రులను, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ తల్లిదండ్రులను విడిచి వేల మైళ్ళ దూరాలలో ఉన్నటువంటి దేశాలలో స్థిరపడటం అనేటువంటి జరుగుతుంది. అప్పటి వరకు కని అల్లారు ముద్దుగా పెంచి, సరే పిల్లలు చదువుకుంటామంటున్నారు, ప్రయోజకులము అవుతామని అంటున్నారు అని లక్షలాది రూపాయలు వెచ్చించి విదేశాలలోనికి పంపించడం జరుగుతుంది. ఇక విదేశాలలోనికి వెళ్ళిన తర్వాత 2-3 కుటుంబాల సంగతి అలా ఉంచితే, మిగిలినటువంటి కుటుంబాల యొక్క పరిస్థితులు మనకు ఎలా కనబడతాయి అనంటే,
ఇక మరలా వారి తల్లిదండ్రుల వైపు చూసేటువంటి పరిస్థితుల్లో ఉండరు. కొందరైతే రానే రారు. ఇంకెవరైనా సంవత్సరమునకు ఒకసారి అలా వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోతారు. ఇలాంటి పిల్లల తాలూకు తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఎలాగుంటుంది అని అంటే మేబీ మీరు కూడా అర్థం చేసుకోగలరు. ఎప్పుడైనా పోక మన సొంతూరికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ ఉంటే, నాన్న ఉంటే, తోబుట్టువులు ఉంటే 2 రోజులు గడిపి తిరిగి మళ్ళీ వద్దామన్నప్పుడు కళ్ళు చెమర్స్తూ ఉంటాయి. అలాంటిది నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలని తప్పించేటువంటి అది స్వాభావికంగా ఉంటుంది తల్లిదండ్రుల్లో. వారు ఆ పిల్లల గురించినటువంటి బాధ, మదన అంతా ఇంత కాదు. చాలా బాగుంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రకం. ఇక రెండవది అంటే ఇప్పుడు దీంట్లో పిల్లలు మా దగ్గరనన్నా ఉండాలి, లేదంటే మమ్మల్ని పిల్లల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా బాగుండు అనేటువంటిది ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే చాలామంది పుట్టి పెరిగి బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి సరే గవర్నమెంట్ ప్రైవేటు ఎక్కువ శాలరీ తక్కువ శాలరీ మొత్తానికి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కని వారిదంటూ ఒక కుటుంబం అవుతుంది. ఇక తల్లిదండ్రులు ఒక వయస్సు వచ్చేసరికి ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఏమవుతారంటే భారంగా అనిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పెద్దగా నడవలేరు, అనారోగ్యాలు, దగ్గు, దమ్ము, బీపీ, షుగరు, మూలుగుడు ఇలా రకరకాలైన సమస్యలతో ఉంటారు. ఇంటికి కోడళ్ళ రూపంలో వచ్చినటువంటి ఆడపడుచులు ఎవరైతే ఉంటారో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది స్త్రీలు ఒక 80% అని చెప్పుకోవచ్చండి. వారికి అంటే ఈ 80% అంటే ఇంక 20% మంది అత్తామామలని తల్లితో సమానంగా, తల్లిదండ్రులతో సమానంగా చూసుకునేటువంటి వారు ఉన్నారు. వారిని అభినందించవచ్చు. కానీ 80% పిల్లలు అంటే ఈ కోడన్లు అత్తలని మామలని చూసుకునేటువంటి ఓపిక ఉండదు వాళ్ళకి. ఆ మనస్సు రాదు. నేను ఎందుకు చేయాలి? పైగా ఈ అన్నదమ్ములు ఉన్నటువంటి కుటుంబాల్లో మరీను నేనే ఎందుకు చేయాలి, ఆవిడెందుకు చేయకూడదు అంటే వంతులు పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని మాసములు, ఓ సంవత్సరం అలా రకరకాలైనటువంటి చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఈ కుమారుడి యొక్క పరిస్థితి ఎలా మారిపోతుంది అంటే అటు అమ్మ అవసరము తీరాలి, ఇటు భార్యను ఒప్పించుకోవాలి, మధ్యలో నలిగిపోతూ ఉంటారు చాలామంది కుమారులు. కొంతమంది కుమారులే క్రూరంగా ఉంటారు, అది వేరు. ఇటు భార్యకు చెప్పలేక అటు తల్లి అవసరాలు తీర్చలేక తాను ఆలోచించి ఒక రాజీకి వచ్చేస్తారు. ఇక ఈ ఇంట్లో ఉండి ఇటు ఈవిడతో పడలేక అటు అమ్మను చూసుకోలేక ఇబ్బంది పడడం కంటే ఈ తల్లిదండ్రులని అనాథ ఆశ్రమంలో పెడితే అయిపోతుంది అనేటువంటి దృక్పథంతో పిల్లలను కన్నారు, పెంచి పెద్ద చేశారు. ఎన్నో కష్టాలు నష్టాలు వాళ్ళ తాలూకు, వారికి ఎన్నో జ్వరాలు, వారికి ఎన్నో అనారోగ్యాలు, ఆసుపత్రులు తీసుకెళ్లారు. అపురూపంగా వారికి వస్త్రాలంటే వస్త్రాలు, చిరుతిళ్ళు అంటే చిరుతిళ్ళు, ఇక పాఠశాల విద్య మొదలుకొని కళాశాల విద్య పూర్తి చేయించి ఉద్యోగం పెట్టించి వివాహం చేసి, వివాహం కోసం జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళైతే బాగుంటుందని చెప్పి తర్జన భర్జనలు చేసి ఇన్ని రిస్కులు తీసుకొని
వారిని ఒక ఇంటి వారిని చేసి వాళ్ళ కడుపున పిల్లల్ని చూడాలి, మనమరాలను చూడాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి, ఒక క్యూరియాసిటీ తోటి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తే, అంటే ఈ ప్రయత్నం ఊరికేనే ఇప్పుడు నేను మాటలు చెప్పుకున్నంత తేలిక ఏం జరగదండి. ఎంతో చెమటోడుస్తారు, ఎంతో అలసిపోతారు, ఎంతో శ్రమ పడతారు. అవునా? ఎంతో జరుగుతూ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత ఒక వయస్సులోనికి వచ్చిన తర్వాత పిల్లలే స్వయంగా తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వేస్తే, మీరు ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళి కదిలించిన చూడండి, అమ్మ మీది ఏ ఊరు, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మీరెందుకు అనాథాశ్రమానికి ఈ ఆశ్రమానికి వచ్చారు, ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు. అనాథాశ్రమాలు ఉంటాయి, సపరేట్గా డబ్బులు పెట్టి కట్టేటట్టు వృద్ధాశ్రమాలు ఉంటాయి. సరే, వృద్ధాశ్రమంలో నేను మీకు ఇంతమంది పిల్లలు ఉన్న తర్వాత వృద్ధాశ్రమంకి వచ్చి ఉండాల్సినటువంటి అవసరం ఏముందమ్మా అని ఈ రకంగా మనం ప్రశ్నించామనుకోండి, ముందుగా వారి కంటి వెంట కన్నీరే వస్తుంది. ఆ తర్వాత శోకాతప్తమైనటువంటి హృదయము అది ఉప్పొంగుచూ ఉంటుండగా అలల వలె ఎగిసి పడుతున్నటువంటి మాటలు నోటి వెంట వస్తూ ఉంటాయి. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, అయ్యో మమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టారు, మనుమన్లతోటి మనమరాళ్ళతోటి కాలక్షేపం చేయాల్సినటువంటి ఈ వయసులో నా పిల్లల్ని, నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడో ఉండాల్సినటువంటి ఆగత్యం ఏర్పడింది. ఇది ఎందుకు అలా అంటే అది అంతేనండి. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి అనుకుంటారు అంటే, మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఎందుకు కనాలి అని అనుకుంటారు. ఇప్పుడు పిల్లలను పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలనే ఆలోచనతో ఉండేటువంటి వారు ఉంటారు కదా, ఎందుకమ్మా మీకు ఇంత పట్టుదల, ఎందుకమ్మా మీకు ఇంత ఆలోచన అనంటే ఏం చెప్తారు. అలాగే పిల్లలతో మేముండాలి లేదా పిల్లలు మాతో ఉండాలని తల్లిదండ్రులు ఎందుకు కోరుకుంటారు అనంటే అలాగే ఉంటుంది. అదొక మానసిక భావన, అదొక చింతన, అదొక ఇష్టం, అదొక ప్రేమ, అదొక కోరిక. దీనికి కారణాలు అఫ్కోర్స్ ఉంటాయి. దాన్ని మాటల్లో చెప్పుకోవటం కంటే ఆ భావనలోనే ఎక్కువగా ఉంటుంటుంది. అది ఎంత వాస్తవమో, దేవుడు అనేటువంటి లోక మానవులందరికీ తండ్రి, సృష్టికర్తగా ఉన్నారు కదా, తను కూడా ఒక ఇష్టం కలిగి ఉన్నాడు, ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఇది స్వాభావికంగా అక్కడి నుండి వచ్చినటువంటిది. మనకు కూడా తనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను నా పిల్లలతో ఉండాలి, నేను నా పిల్లల మధ్యలో ఉండాలి. మన పూర్వీకులు మొదలుకొని ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఉన్నామే, మనతో పాటుగా ఉండాలి అనేటువంటిది దేవుని కోరిక. లోక మానవులందరూ దేవుని పిల్లలే. ఈ పిల్లల మధ్యలో నేనుండాలి అనేటువంటిది దేవుని కోరిక. అందులో భాగంగా ఆయన ఈ సృష్టిని కలగజేసి పిల్లల్ని కన్నాడు. ఏదైనా వనములో ఆదాము అవ్వలను ఉంచిన తర్వాత ప్రతి చల్లపూట ఏం చేస్తుండేనట, తన పిల్లలతో ఆ ఏదేను వనములో సంచరించేటువంటి వాడట. అంటే ఏంటి చూడండి, ఆ ఇంట్రెస్ట్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఎందుకు రావాలి ఆయన? ఎందుకు రావాలంటే, నా పిల్లలను కలుసుకోవాలి, నా పిల్లలతో నేను మాట్లాడుకోవాలి, నా పిల్లలను నేను ఇలా ఆ సహవాసం అని అంటాం కదా, దాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి ప్రియులరా. కానీ అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను బట్టి
పిల్లలు దూరం అయ్యారు. అందులో భాగంగా జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత తరాలు గడిచే. అబ్రహాం వచ్చాడు, ఇసాకు, యాకోబు. వారి కడుపున 12 మంది కుమారులు. వారు ఒక కుటుంబాలయ్యారు, గోత్రాలయ్యారు, వంశాలయ్యారు, లక్షల జనాభా అయ్యారు. ఇప్పుడు వారిని ఉద్దేశించి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నాం కదా, ఒకప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తిగా భావించేటువంటి వారు, ఐశ్వర్యంగా భావించేటువంటి వారు, ఘనతగా భావించేటువంటి వారు. అప్పుడు డబ్బులు, ధనధాన్యముల యొక్క ప్రాధాన్యత ఉండే, బట్ పిల్లల తర్వాతనే. పిల్లలు ఫస్ట్, ఇక మిగతావన్నీ నెక్స్ట్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే, మాకు సంపద ఉండాలి, ఆస్తులు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఇవి ఫస్ట్. అంటే కెరీర్ అంటారు, ప్రొఫెషన్ అంటారు, ఇక దాంట్లో ప్రోగ్రెసివ్ అంటారు. ఇక పదాలు ఏవి వాడినా కూడా ఇవి ఫస్ట్, ఆ తర్వాత ఫ్యామిలీ, ఇవి నెక్స్ట్ అన్నట్టుగా మారిపోయాయి. కానీ అంటే ఇప్పుడు జనాలకి ఈ సంపద అనేటువంటిది ప్రాధాన్యతతో కూడినటువంటి అంశమైతే, నువ్వేం సంపాదించావంటే ఒక ఉద్యోగం పేరు చెప్తాడు, నువ్వేం సంపాదించావు అంటే ఇదిగో ఇన్ని భూములు అని చెప్తాడు, ఇన్ని ఇండ్లు అని చెప్తాడు, ఇంత బంగారము అని చెప్తాడు, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్తాడు. ఇదంతా నాది అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా మరి తిప్పి తిప్పి చూపిస్తూ ఉంటాడు, ఇవన్నీ నావి. కానీ దేవుడు నావి అని మనిషి వేటినైతే చూపిస్తూ చెప్పుకుంటున్నాడో వాటిని అన్నిటినీ కలగచేసి నా పిల్లలు అనేటువంటి భావనతో మనందరికీ ఇచ్చేశాడు. అనుభవించండి అని అన్నాడు. కానీ నాదొక కోరికరా, ఇవన్నీ మీకు, కానీ మీరు మాత్రం నాకు ఉండాలిరా. మీరు నా ధ్యాస, నా యొక్క ఆశ, నా కోరిక ఏంటంటే మీరు నాతోటి ఉండాలి, మీ మధ్యలో నన్ను ఉంచుకోవాలి. మీరే నా శ్వాస, నా ఊపిరి, మీరే నా సమస్తం, మీరే నా ఆస్తి, నా స్వాస్థ్యం అని దేవుడు తన ఆస్తిగా, ఇక ఆ ఆస్తి అనేటువంటి ఆ స్వాస్థ్యం ఏదైతే ఉంటుందో అదే తన ఐశ్వర్యము, తన ఇష్టం, తన కోరిక, తన అచ్చట, తన ముచ్చట అని భావించి తన పిల్లలకు చెప్పుకున్నాడు. ఏమండి, అలా చెప్పుకున్నటువంటి దానికి దాఖలాలుగా, ఎవిడెన్స్లు అని అంటాం కదా, ఆధారాలుగా బైబిల్లో అనేక మాటలు రాయించాడు. ఇక ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటూ ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అషూరియులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా అని అంటున్నాడు. ఐగుప్తీయులని నా జనము అని అంటున్నాడు.
అలాగే నా చేతి పని అయినటువంటి, నా చేతుల పని అయినటువంటి అశూరీలారా అని అంటున్నాడు. నా జనులారా అంటే అక్కడ ఒక భావన ఉంటుంది. నా చేత రూపింపబడినటువంటి వారులారా అంటే అక్కడ ఒక భావన ఉంటుంది. అలాగే నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా అని అన్నప్పుడు అక్కడ ఒక భావన ఉంటుంది. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా. మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించారు. ఇక్కడ ముఖ్యంగా ఇశ్రాయేలీలను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మొత్తం ఎందుకు పనిచేసినాం, ఇశ్రాయేలీలను గురించి మనం ఆలోచించినప్పుడు, మీరు నా స్వాస్థ్యము అని అంటున్నాడు. నా స్వాస్థ్యము అంటే మీరు నా సొంత వారు, నా వారు, ఇంకా మీరే నా సంపద. ఇక మీరు లేకుండా నాకేమీ లేదు. వాస్తవానికి ఇప్పుడు దేవునికి ఏముంటుందని చెప్పండి? దేవుడు ఏం సంపాదించుకుంటాడు? కలగజేసినవన్నీ మనకిస్తున్నాడు. ఇచ్చి ఇదిగో పిల్లలుగా మీరు నా ఆస్తి, నా స్వాస్థ్యము అని అన్నాడు. ఓకే అంటూ మరొక మాట చెప్తున్నాడు. నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనము. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును అని అన్నాడు. ఇశ్రాయేలీల మధ్యలో నివసించి వారికి దేవుడనై యుందును. ఎవరి మధ్యలో ఉండాలనుకుంటున్నాడు అంటే, మిగిలినటువంటి వారి ప్రస్తావన ఇక్కడ ఎందుకు రాలేదు అనంటే, మిగిలినటువంటి వారు అప్పటికే వారి తండ్రి అయినటువంటి దేవుడిని విడిచిపెట్టి దూరము వెళ్ళిపోయారు, అన్యులుగా మారిపోయారు. ఆల్రెడీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. ఇక అంతో కొంతో గునుక్కుంటునో సనుక్కుంటునో ఉన్నటువంటి వారు ఎవరయ్యారంటే ఇశ్రాయేలు. ఇప్పుడు అబ్రహాము, ఇసాకు, యాకోబుల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ ఇశ్రాయేలీలనైనా నా స్వాస్థ్యం అని అన్నాడు తప్ప ఇశ్రాయేలీల సొంత స్వభావాన్ని బట్టి అనలేదన్నమాట. ఆయన ఇప్పటికీ వారు నా వారు అని అంటున్నాడు. మీరు నా స్వాస్థ్యము అని అన్నాడు. మీ మధ్యలో నేను ఉంటాను. ఒక తండ్రిగా, ఒక దేవుడనగా, ఫస్ట్ తండ్రి రిలేషన్, దేవుడు అనేటువంటిది ఆయన స్థాయిని గురించి చెప్పేటువంటిది. తండ్రి అనేటువంటిది రిలేషన్ గురించి చెప్పేటువంటిది. రైట్? ముందుగా నేను తండ్రిని, ఆ తర్వాతనే దేవుడను. అంటే మన దగ్గరికి వచ్చేసరికి, పిల్లల దగ్గరికి వచ్చేసరికి అది ఉంటుంది. ఎంటైర్ ఈ విశ్వం, కాస్మాలజీ గురించి, ఈ సృష్టి ఏదైతే ఉంటుందో దీని అంతటి గురించి ఆలోచించినప్పుడు, ఈ లోకాలను గురించి ఆలోచించినప్పుడు ముందు ఆయన దేవుడు, ఆ తర్వాత తండ్రి, ఆ కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ముందు ఆయన తండ్రి. అంతే కదండి. ఇప్పుడు ఒక అధికారి, నేను కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, పిల్లల దగ్గరికి వస్తే కలెక్టరా? కాదు కదా. పిల్లల దగ్గరికి వస్తే ఎవరు కలెక్టరు? తల్లో తండ్రో కదా. ఆ తర్వాత ఇక లోకంలో ఆయన కలెక్టర్ అయి ఉండొచ్చు, లేకుంటే సీఎం అయి ఉండొచ్చు, పిఎం అయి ఉండొచ్చు. పిల్లలకు అదంతా అనవసరం. మాకు తల్లి, తండ్రి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గరికి వచ్చి కలెక్టర్ల లెక్క ట్రీట్ చేయరు. అక్కడ తల్లిగా, తండ్రిగా ముద్దు చేస్తారు, మురిపం చేస్తారు కదా. వారితో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తారు. అలా దేవుడు నా పిల్లల మధ్యలో నేను ఉండాలి. ఇక్కడ మీరు దేవుని మనసును అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు అర్థమవుతుందంటే, మనుషులముగా మనకుండేటువంటి భావన ఎలా ఉంటుందో ఆ కోణంలో ఆలోచించి, ఇప్పుడు దేవుని యొక్క స్వభావము, మానసిక స్థితి ఎలా ఉంటుంది అని
దేవుని వైపు నుండి ఆలోచించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. నా పిల్లల మధ్యలో నేను ఉండాలి అని అన్నాడు. ఇక ఈ పిల్లలైనటువంటి ఈ 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో అందులో లేవీయులు అనేటువంటి ఒక గోత్రమును యాజక గోత్రము అని ఏర్పరిచాడు. అది ఎందుకు ఏంటి అని అంటే దాని గురించిన వివరణ ఉంటుంది. అది మరేదైనా సందర్భంలో ఈ గోత్రాలేంటి, అవి ఎలా ఏర్పడ్డాయి, ఏ గోత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి విషయాన్ని తదుపరి మరేదైనా పాఠంలో ఆలోచన చేద్దాం. రైట్. ఇందులో మోషేను బట్టి, అహరోన్లను బట్టి యాజక గోత్రంగా లేవి గోత్రమును తాను ఎంచుకోవటం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, ఇదిగో మీ మధ్యలో నేనుంటాను. యాజక గోత్రంగా ఉన్నటువంటి లేవీయులు నా చుట్టూ ఉండాలి. వీళ్ళ చుట్టూను కవర్ చేస్తూ మిగిలిన గోత్రాల వారు ఉండాలి అని అంటున్నాడు. ఆ మాటను మనం చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50వ వచనం. ఏమంటే ఈ మీద ఈ ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఏ గోత్రపు వారు, ఎంతమంది, ఎవరు, ఏంటి అనేటువంటి వాళ్ళ యొక్క వివరాలను కొంత తెలియచేస్తూ 50వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమిప్పుము. అంటే అప్పటికే మోషే గారికి ఏం చెప్పారంటే, ఇదిగో మీ మధ్యలో నేనుండాలి. నేనుండుటకై ముందు నువ్వు ఒక మందసాన్ని తయారు చేయి. ఆ మందసమును ఒక గుడారములో పెట్టు. దానిని పవిత్ర స్థలంగా ఎంచు. ఈ గుడారమును నువ్వు ఎక్కడేయాలి అనంటే ఈ లేవి గోత్రం మధ్యలో వేయాలి అని అంటున్నాడు. దానిలో చేరిన వాటన్నిటి మీద ఇప్పుడు ఈ గుడారము కానీ, గుడారము తాలూకు ఈ పరిశుద్ధ స్థలము కానీ, ఈ మందసము కానీ, ఈ ఆవరణము కానీ, దానికి ఉండేటువంటి ప్రహారీ కానీ, వీటన్నిటిని ఎవరు చూసుకోవాలి? వీటి బాధ్యత ఎవరిది? యాజకత్వము, వీటి నిర్వహణ, ఈ బాధ్యత అంతా ఎవరిది అనంటే లేవీయులది అని చెప్పాడు. లేవి గోత్రపు వాళ్ళు చూడాలి అని చెప్పాడు. వాళ్ళే ఎందుకు చూడాలి అంటే మళ్ళీ చెప్పాను కదా, వేరే సందర్భంలో ఆలోచిస్తాం. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. మోయవలెను అంటే వాళ్ళు జర్నీలో ఉన్నారు కదా, అప్పటికి ఇంకా జర్నీలో ఉన్నారు కాబట్టి మందసమును, ఈ మందస సంబంధమైనటువంటి ఉపకరణములను, ఆలయాన్ని తాలూకు ఆ టెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వారు మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. దిగటము అనంటే సంచార జాతులు ప్రయాణముకి చేసి ఒక దగ్గర ఆగుతారు చూడండి. ఆగి అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని కొన్ని దినములు అక్కడ వాసం చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని దినములు అక్కడ వాసం చేసుకోవటానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఆ తాత్కాలిక నివాసాలు ఏవైతే ఉంటాయో, నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండటం ఏదైతే ఉంటుందో దాన్ని దిగటము అని అంటారు. మన పల్లెటూర్లలో కూడా ఇదివరకు అలా ఎవరెవరో వచ్చుతూ ఉండేటువంటి వారు, ఆ ఊరు బయట గుడారాలు వేసుకునేటువంటి వారు, గుడిసెలు, వారం రోజులో 10 రోజుల్లో ఉండి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళిపోయేటట్టు.
వాళ్ళు వచ్చి అలా ఉండటాన్ని దిగారు అనేటువంటి పదంతో మాట్లాడుతూ ఉంటారు. ఇలా మీరు ప్రయాణం చేయాలి, ఒక దగ్గర దిగాలి. ఆ దిగే ఏర్పాటు ఎలా ఉండాలి అనంటే, ఇదిగో ఈ లేవీలు నా చుట్టూ ఉండేటట్లుగా ఆ మధ్యలో గుడారము మీరు ఏర్పాటు చేయాలి అని అన్నాడు. గుడారమును మీరు ఏర్పాటు చేయాలి. ఇక 3వ అధ్యాయంలో దీనిలోనే కంటిన్యూషన్, ఇప్పుడు ఈ లేవీల చుట్టూ ఎవరెవరు ఉండాలి అనంటే 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూస్తున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. దాని చుట్టూ అనంటే ఇప్పుడు మందసం అంటే అది గుడారంలో ఉండాలి. ఈ గుడారము చుట్టూ రౌండప్ చేస్తున్నట్టుగా లేవీలు ఉండాలి. ఇక లేవీలు మినహాయిస్తే మిగిలినవి 12 గోత్రాలు ఉంటాయి. ఈ 12 గోత్రాల వారు నలుదిక్కుల వీరు నివాసము ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ లేవీల చుట్టూ ఉండాలన్నమాట. వీళ్ళు లేవీల చుట్టూ ఉండాలి. ఆ వివరాలే ఈ 2వ అధ్యాయము 2వ వచనం లేదా 3వ వచనం నుండి మోస్ట్లీ 31వ వచనం వరకు ఉన్నాయి. ఓకే, ఈ 2వ అధ్యాయము 3వ వచనం నుండి 31వ వచనం వరకు ఉంటుంది. మీరు తర్వాత చదవండి. ఓకే, వాటిని మీకు ఒకసారి విజువల్గా నేను అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనించండి. వారి మధ్యలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ప్రయాణం చేసినటువంటి త్రోవ ఉంది కదా, ఆ ప్రయాణం అంతా కూడా 40 సంవత్సరాలు జరిగింది కదా. ఈ 40 సంవత్సరాల ప్రయాణములో వారు ఒక దగ్గర తాత్కాలిక నివాసము ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరు ఏ దిక్కులలో ఏ విధంగా ఉండాలి, నా చుట్టూ వారందరూ ఎలా ఉండాలి, వారి మధ్యలో నేను ఎలా ఉండాలి అని కానీ, లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణములో కూడా ఇందాక చూపించబడినటువంటి ఆ దిక్కులలో ఎవరు ఏ దిక్కులో ఉండాలో ఆ దిక్కులోనే ఉండి మందసమును మోసుకుంటూ ప్రయాణం చేయాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. దీనంతటి బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు అందరూ నా చుట్టూ ఉండాలి, వారందరి మధ్యలో నేను ఉండాలి, నాతో పాటు వారు, వారితో పాటు నేను అని చెప్పి దేవుడు ఆ రకమైనటువంటి భావన ఒక కుటుంబముగా తాను భావించి ఒక సహవాసమును కోరుకుంటున్నాడు, ఒక అన్యోన్యతని కోరుకుంటున్నాడు. వారందరితో కలిసి వారందరితో కలిపి ఉండాలి అని తాను భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీకు గుడారం కనబడుతుంది కదా, ఇది గుడారం కదండి, ఇది గుడారం. ఇందులోనే మందసం, ఇది బలిపీఠం, ఇది ఈ ఏమంటారు సముద్రం, అంటే నీరు ఉండేటువంటిది, కాళ్ళు కడుక్కోవటానికి, ఇంకా నిర్వహణ సంబంధమైనటువంటి విషయం ఇవన్నీ చూసుకోవటానికి. ఇది తెర, ప్రధాన మొదటి తెర. ఇది ఎంట్రన్స్ అండి. ఇదంతా ప్రాకారము, దీనంతా కూడా మందిర ఆవరణము అని అంటారు. దీనంతా ఆవరణము అని అంటారు.
ఇది దేవాలయపు ఈ ఈ లోపటి ఆవరణం వేరు, ఈ దేవాలయానికి బయట ఉండేట ఆవరణం వేరు, ప్రహారీ మధ్యలో ఉండేటువంటి ఆవరణం. ఓకే, ఈ దేవాలయమునకు ముఖము ఎటువైపు ఉంటుందంటే తూర్పు వైపు. అందుకే ఇక్కడ ఈస్ట్ అని పెట్టాను చూడండి, ఇది తూర్పు. ఇక ఈ తూర్పు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది పడమర అవుతుంది, ఇది పడమర అయినప్పుడు ఇది ఉత్తరం అవుతుంది, ఇది ఉత్తరమైనప్పుడు ఇది దక్షిణం అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ విధంగా ఈ గుడారమును ఏర్పాటు చేసి, ఈ గుడారము చుట్టూ ఎవరు ఉండాలన్నాడు అనంటే లేవీయులు ఉండాలి. ఈ గుడారం చుట్టూ వీళ్ళంతా లేవీలు, అందుకే ఇక్కడ లేవీయులు అని మెన్షన్ చేసిన చూడండి, లేవీయులు ఈ గుడారం చుట్టూ ఉండాలి, నలుదిక్కులా ఆవరించి వాళ్ళు వాసం చేయాలి. ఇక్కడ నెంబర్లు లెక్కబెట్టి ఇంతమందే ఉన్నారా అన్నానకండి, అది జస్ట్ మీకు ఒక సింబాలిక్గా అర్థం చేస్తున్నటువంటి విషయం. ఓకేనా, ఇప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇగో ఇవన్నీ తాత్కాలికంగా వేసేటువంటి, మళ్ళీ వీటిని విప్పుకొని మళ్ళీ వీటిని కట్టలు కట్టుకొని మోసుకుంటూ వెళ్ళాల్సిందే. ఓకే, ఇప్పుడు ఈ పన్ను అంతా కూడా ఎవరు చేయాలంటే, ఈ నిర్వహణ బాధ్యత ఎవరిది అంటే ఈ లేవీలది. ఇప్పుడు ఈ యొక్క మందిరమునకు తూర్పు వైపు ఎవరెవరు ఉండాలి అనేటువంటి విషయము మనకి ఇందాక చెప్పుకున్నటువంటి ఈ 2వ అధ్యాయము 2వ వచనములో 3వ వచనములో మనకు చెప్తాడు. అలాగే 5వ వచనంలో ఒక గోత్రం గురించి చెప్తాడు, 7వ వచనంలో ఒక గోత్రం గురించి చెప్తాడు. వాళ్ళు ఎవరెవరు అంటే యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. ఇదిగో ఈ యూదా, ఇశ్శాఖారు, జెబూలూను వీరు తూర్పు వైపుగా వారి యొక్క వాసములను ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఆ పిమ్మట వెస్ట్ సైడ్ అంటే తూర్పు పడమరలు కదా, నెక్స్ట్ అంటే ఆపోజిట్ అన్నమాట ఇటు. ఇక్కడ ఎవరెవరు ఉండాలి అని అన్నాడు అంటే 12వ వచనంలో, 14వ వచనంలో అంటే 10వ వచనంలో, 12వ వచనంలో, 14వ వచనంలో చెప్పబడుతుంది. రూబేనీలు, షిమ్యోను, గాదు. ఇదిగో ఈ పడమర దిక్కున రూబేను, షిమ్యోను, గాదు వీరు ఇలా వాసాలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా అక్యురేట్గా ఇట్లే చేసుకున్నారని చెప్పలేమండి, బట్ మొత్తానికి ఈ 3 గోత్రాల వారు ఇటువైపు వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, రైట్. ఇక ఆ తదుపరి 18వ వచనము నుండి 18వ వచనము అలాగే 20వ వచనము 22వ వచనంలో చెప్పాడు, ఎఫ్రాయిము గోత్రము వారు, మనష్షే గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు. ఈ ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను గోత్రం వారు పశ్చిమము అంటే పడమర, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను గోత్రం వారు ఈ సౌత్ పోల్ వైపు ఉండాలి. వీళ్ళకు వాసాలు ఇటు ఏర్పాటు చేశారు. ఇక తర్వాత ఉత్తరం. ఈ ఉత్తరమునకు వచ్చేసరికి 25వ వచనము, 27వ వచనము, 29వ వచనములో చెప్పాడు దాను, ఆషేరు, నఫ్తాలి. దాను, ఆషేరు, నఫ్తాలి వీరు ఈ ఉత్తరమున ఉండాలి. ఇప్పుడు అలా దిక్కుకు 3 గోత్రాల చొప్పున 4 దిక్కులకి 4 3ల 12 గోత్రాల వారు ఇలా ఉండాలి అని చెప్పాడు. అర్థమవుతుంది కదండి, ఇలా ఉండాలి. వీరి తర్వాత సమీపముగా లేవీలు ఉండాలి. ఈ లేవీల మధ్యలో నేను ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ నాతో, నేను వీరితో.
వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి. నేను వాళ్ళను 24 గంటలు చూసుకోవాలి. సంచారం చేస్తాను అవసరమైతే నేను వీళ్ళ మధ్యలో. మేము ఎడబాయకూడదు, ఎప్పుడు ఒక క్షణం కూడా దూరం ఉండకూడదు. జర్నీలో అయినా వాళ్ళ మధ్యలోనే ఉండాలి, అండ్ నివసించేటప్పుడైనా కూడా వారి మధ్యలోనే నేను ఉండాలి. మీ ఎప్పుడు ఇలా ఉండాలి. ఇంకా వారు ప్రయాణించాలి అని అనుకుంటే, వారు ప్రయాణం చేయాలి అని అనుకుంటే, ప్రయాణంలో కూడా ఇదిగో ఇది జర్నీ. ఇందాకనేమో మనం గుడారాలను చూసాం, ఇది జర్నీ. ఇక ఈ జర్నీలో ఇందాక చెప్పినట్టుగా తూర్పు ఏ గోత్రాల వాళ్ళు ఉండాలో యూదా సో అండ్ సో చెప్పారు కదా, ఎఫ్రాయిము సో అండ్ సో చెప్పారు కదా, రైట్, దాను సో అండ్ సో చెప్పాడు కదా, ఇక మిగిలిన గోత్రాల వారు ఇటు చెప్పాడు కదా, రైట్. ఇలా వీళ్ళందరూ ఈ గోత్రాల వారు ఉండాలి. మధ్యలో లేవీలు ఉండాలి, లేవీల మధ్యలో మందసం ఉండాలి. జర్నీ కూడా ఇలాగే జరగాలి. ఈ జర్నీ ఇప్పుడు జర్నీ ఇట్లా జర్నీ చేస్తున్నారు. ఒకవేళ మరి త్రోవ ఇటు ఉన్నంతసేపు ఇటు పోతారు, మళ్ళీ త్రోవ ఇటు తిరిగితే ఏం కావాలి? కంప్లీట్గా వీళ్ళు ఉన్న వాళ్ళు ఎట్లా అయితే ఉన్నారో అదే డైరెక్షన్లో ఇట్లా డైవర్ట్ తీసుకోవాలి వాళ్ళు, అంతేగా. వారు అడవిలో వెళ్తున్నారు కదా, అడవిలో వెళ్ళేటప్పుడు నువ్వు పుట్టలు చెట్లు ఎన్నెంత వచ్చినా ఈక్కుంటేనైనా సరే వీరు ఈ రకంగానే ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఈ దృశ్యంలో చూస్తే మనకి ఏమర్థమవుతున్నదండి? దేవుడు తన పిల్లల మధ్యలో ఉండాలని ఎంత ముచ్చట పడుతున్నాడో, ఎంత ఇష్టపడుతున్నాడో. 24 గంటలు వాళ్ళతో పాటు నేను, నాతో పాటు వారు ఉండాలి అని చెప్పి ఆ దేవుడు తాపత్రయపడటం అనేటువంటిది అక్కడ మనం గమనిస్తున్నాం. అలా వారు ఉండాలి. ఏమంటే అర్థమైంది కదండి. ఎవరెవరు ఎలా ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయము తానంత బలంగా కోరుకున్నాడు, అంత బలంగా కోరుకున్నాడు ప్రియులారా. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 'నిర్గమకాండం'. ఆదికాండంలో ఇశ్రాయేలు యొక్క జర్నీ ఇదంతా ఉండదు కదా. 32వ అధ్యాయము 32వ అధ్యాయము 26వ వచనమును మనం చూసినట్టయితే 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అననగా లేవీలందరూ ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఇది ఎప్పుడు, ఏ సందర్భము అనంటే, మోషే గారు రాతి పలకలను, ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి సీనాయి పర్వతం ఎక్కాడు. క్రింద ఇశ్రాయేలీలు ఓపిక పట్టలేక అహరోన్ని ఒత్తిడి చేసి దూడ అనేటువంటి పోత విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఆ సందర్భంలో సరిగా దేవుడు చాలా మాట్లాడాడు. మోషే కిందికి వచ్చాడు,
వాళ్ళని చూడగానే కోపం వచ్చేసింది. రాతి పలకలను ఎత్తేసాడు, హెచ్చరిస్తూ తీవ్రమైన స్వరంతో చెప్పి, ఇదిగో ఇప్పుడు మీరు దూడను చేసుకొని ఇది దేవత దేవుడు అని అన్నారు కదా, అలా కాకుండా దేవుడు దేవుడుగా తనను మనకు ఎలా పరిచయం చేసుకున్నాడో ఆ దేవుని పక్షముగా మాట్లాడుచున్నటువంటి నేను ఎవరినైతే ఉన్నానో దీనిని దృష్టిలో పెట్టుకొని దేవుని పక్షముగా ఉన్న వారందరూ నా యొద్దకి రండి అని పిలిచాడు. ఎవరైతే ఈ 12 గోత్రాల వారిని పిలిచాడు. ఎవరైతే నా యొద్దకి దేవుని పక్షంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ నా యొద్దకు రండి అని అన్నాడు. అంటే అప్పుడు ఎవరు వచ్చారు అంటే లేవీయులందరూ వచ్చారండి. లేవీయులందరూ వచ్చారు, మిగిలిన గోత్రాల వారు రాలేదు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయము 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అంటే ఏం చెప్పాడు అంటే ఇన్ ఫ్యూచర్లో మీరు కనాను దేశములోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇక ఒక స్థలము అనేటువంటిది ఎంచుకొని అక్కడే ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఈ 12 గోత్రాల వారు కనాను దేశం అంతటా ఎక్కడెక్కడ వారికి స్వాస్థ్యములు భూభాగములు ఇవ్వబడతాయో, ఎక్కడ వారు శాశ్వత నివాసములు ఏర్పాటు చేసుకుంటారో అక్కడి నుండి నేనున్న చోటికి మీరు రావాలి, నన్ను దర్శనము చేసుకోవాలి, నన్ను మీరు ఆరాధించాలి. పూజలు, ఆరాధన మీన్స్ పూజ చేయాలి. ఇక బలులు, ధూపాలు, నైవేద్యములు, సమర్పణలు, మీ శ్రేష్ఠ భాగములు, మీ ప్రథమ ఫలములు, సో ఇవేవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమునకు. మళ్ళీ చెబుతున్నాను, మీ దేవుడని యెహోవా మీ సమస్త గోత్రములలో అంటే గోత్రాలు దాటి బయట ఉంటాను అని అన్నట్ల, గోత్రముల మధ్యనే మీ గోత్రములలో తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలయును అని అన్నాడు. ఇక 13-14 వచనాలు. 13-14 వచనాలలో నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు అని మామూలుగా చెప్పలేదు, సుమి అని అన్నాడు. అంటే నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పించకూడదు సుమి. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికే వచ్చి మీరు దహన బలులను అర్పించాలి అని అన్నాడు. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకొని, ఇప్పుడు మొత్తం 13 గోత్రాలండి. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు అనంటే ఈ సమయం వచ్చేసరికి 13 గోత్రాలు అయ్యారు. ఇది ఒక పెద్ద పాఠం అండి. చెప్పాను ఇదివరకు, నేను పుట్టినప్పుడు ఎంతమంది పిల్లలు, ఎన్ని గోత్రాలు, తర్వాత భూభాగము ఇచ్చేటప్పటికీ ఎన్ని గోత్రాలు,
పరలోకమునకు ఎత్తబడేటప్పటికీ ఎన్ని గోత్రాల వారు? ఈ ఈ 3 సందర్భాలలో ఎంచబడినటువంటి గోత్రాలు, ఇదిగో ఇప్పుడు మనకు లైవ్లో గనక ఈ నిమిషాలు గడుస్తున్న కొలది కొందరు వస్తున్నారు, కొందరు ఎగ్జిట్ అవుతున్నారు. చూడండి, అలా జరిగాయి. చేరటం, వెళ్ళిపోవటం. అవి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా జరిగాయి అనేటువంటిది నేను అది కూడా మరొక పాఠం చెప్తాను. ఓకే, ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఎవరైనా రాసుకుంటే రాసుకోండి, నేను మళ్ళీ చెప్తాను అనేటివి మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. అవి మీరు రాసుకుని మళ్ళీ తర్వాత నాకు జ్ఞాపకం చేయొచ్చు మీరు. ఓకే, రైట్. మీ గోత్రాలలో యెహోవా నీ గోత్రములలో ఒక దాని యందు ఏర్పరచుకుని స్థలమునని నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అంటే మీ గోత్రాల్లో ఒక గోత్రము నడుమ నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాను, అక్కడనే నేను వాసం చేస్తాను. మీరందరూ అక్కడికి వచ్చి, ఎప్పుడు? నియామక దినములలో అక్కడికి వచ్చి మీ యొక్క ఆరాధనలు చేయాలి. అంటే మీ మధ్యలో నేను ఉంటాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఇప్పుడు ఈ గోత్రాల వాళ్ళందరూ కనాను దేశములో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయ్యారు, అంటే వాళ్ళ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు? లేవీయులు ఎక్కడ ఉన్నారు? ఈ మందిరము లేదా దేవుని యొక్క గుడారము కావచ్చు, ఆ తర్వాత మందిరము సొలొమోను కట్టింది, ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడుగా నిర్ణయించబడినటువంటి స్థలములో ఆ మందసాన్ని ఉంచడం జరిగిందా? లేదంటే దీనికి దేవుడు ముందస్తు ప్రణాళికను కలిగి ఉన్నాడా? ముందస్తుగానే ఆ స్థలమును గురించినటువంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? దేవుని ప్రణాళిక ప్రకారమే ఆ మందస్సమును ఆ స్థలములో ఉంచడం జరిగిందా? లేదంటే ఆ మందిరమును, దేవాలయమును అక్కడ నిర్మించడం జరిగిందా? ఏంటి దీని గురించినటువంటి దేవుని యొక్క ఆలోచన, దృక్పథము అని చెప్పి మనము ప్రశ్నించుకుంటే, దాని గురించినటువంటి విషయము అంటే రేపటి దినమున రేపటి పాఠంలో దాన్ని సవివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ? ఇప్పుడు మనకు ఓరల్గా తెలుసు యెరూషలేము అని, బట్ ఈ యెరూషలేము అని దానికి ఎప్పుడు పేరు వచ్చింది? అంతకుముందు దాని పేరు ఏం పేరు? ఆ స్థలాన్నే దేవుడు ఎంచుకోవటానికి గల కారణం ఏమిటి? ఎవరి హయాములో ఎంచుకున్నాడు? వారికి ఏమని చెప్పాడు? ఏం జరిగింది అని వీటిని గురించినటువంటి వివరణ సవివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం గమనించింది ఏంటి? ఇశ్రాయేలీలు నా స్వాస్థ్యం, నా జనులు, నేను వారి మధ్యలో ఉండాలి. వారి మధ్యలో కూడా నేను ఎలా ఉండాలి? ఇదిగో యాజక గోత్రాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాను. వారు లేవీలు, నా చుట్టూ లేవీలు ఉండాలి. ఆ లేవీల చుట్టూ మిగిలిన 12 గోత్రాల వారు ఉండాలి. తూర్పుగా ఎవరు ఉండాలి? పడమరగా ఎవరు ఉండాలి? ఉత్తరముగా ఎవరు ఉండాలి? దక్షిణముగా ఎవరు ఉండాలి? అనేటువంటి ఒక ఏర్పాటు చేసి, ఈ విధంగా మీరందరూ నా చుట్టూ ఉండాలి, మీ మధ్యలో నేనుండాలి. ఇది ప్రయాణములోనైనా సరే, కనాను దేశములోనికి వెళ్ళిన తర్వాత, మీరు శాశ్వత నివాసములు ఏర్పాటు చేసుకున్న తర్వాతనైనా సరే ఇలా ఉండాలి, మీ మధ్యలో నేనుండాలి అని
దేవుడు తన యొక్క మనస్సును తెలియచేయటం జరిగింది. మరి దాని ప్రకారంగా ఏర్పాటు ఎలా జరిగింది, ఏ విధంగా వారు ఉన్నారు, ఏంటి అనేటువంటి విషయాన్ని రేపటి దినమున మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. అయ్యా, మీ మాటలను ధ్యానించాం. మీ ఆలయం ఏది, మీ రెండు స్థలం ఏది, మీరెవరి మధ్యలో ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మాటలను ఈరోజు మేము ధ్యానించాం. విన్న మాట ఎవరు మరవకుండా మదిలో పెట్టుకొని రేపటి దినమున ధ్యానించబోయేటువంటి అంశమును అర్థం చేసుకోవటానికి తండ్రి దీన్ని కొనసాగించుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విన్న మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి, రేపటి దినానికి సిద్ధపరచండి. అయ్యా, మీ పిల్లల కుటుంబాలలో తగిన నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఈ దినపు పనులన్నిటిలో కూడా మీరు తోడయుండుమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత ఉన్నతమైన మహిమగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సహాయం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, విన్న మాటలలోని దేవుని ఉద్దేశమును మేము అర్థం చేసుకోగలిగి ఆ ఉద్దేశమును మా జీవితములు, మా అనుదిన ప్రయాణములో అమలు చేస్తూ దేవుని అనుగ్రహమునకు, ఆశీర్వాదమునకు పాత్రులము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.